తెలుగుదేశం పార్టీ తరపున ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్ ఎందుకు తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు? ఓ సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన కేసీఆర్ తెలంగాణలో మహానేతగా ఎలా ఎదిగాడు? హేమీలు సైతం మా వల్ల కాదని మధ్యలోనే చేతులెత్తేసిన 60 ఏళ్ల తెలంగాణ కలను కేసీఆర్ ప్రాణాలకు తెగించి పోరాడి ఎలా నిజం చేసి చూపించాడు? కేసీఆర్ చంద్రగుప్తుడిలా పోరాడి తెలంగాణ సాధిస్తే మరి అతని వెనకుండి నడిపించిన చాణక్యుడెవరు? ఇంతకీ తెలంగాణ సాధించి పెట్టింది కేసీఆర్లోని ఉద్యమకారుడా లేక రాజకీయ నాయకుడా? కేసీఆర్ తరచూ ఎందుకు మాటలు మారుస్తూ వచ్చాడు? అది అతని నైజమా లేక తెలంగాణ సాధన కోసం పక్కా ప్లానా? కేసీఆర్ గురించి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కేసీఆర్ పూర్తి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కేసీఆర్ని చిన్నప్పుడు ఎవరైనా పెద్దయ్యాక నువ్వేమవుతామని అడిగితే మైక్ పట్టుకొని మాట్లాడే లీడర్ నవుతా అనేవాడు. చిన్నప్పటి తన కలను సాకారం చేసుకోవడానికి ఒక్కో అడుగు వేస్తూ వచ్చాడు కేసీఆర్. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు లిటరేచర్లో ఎంఏ చదువుతున్న రోజులవి. అప్పటి నుండే కేసీఆర్ స్టూడెంట్ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాడు. మొదట స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశాడు కేసీఆర్, కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు. కేసీఆర్ స్టూడెంట్ గా ఉన్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ తీయదం పుచ్చుకున్నాడు. సిద్దిపేట ఎమ్మెల్యే అనంతుల మదన్ మోహన్ గారికి అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడు కేసీఆర్. ఓ రకంగా చెప్పాలంటే మదన్ మోహన్ గారు కేసీఆర్ గారికి అసలైన రాజకీయ గురువు. మదన్ మోహన్ గారు తొలి విడత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ నేత. అక్కడి నుండే కేసీఆర్ నరాల్లోకి తెలంగాణ ఉద్యమ రక్తం ఎక్కిందని చెబుతుంటారు. కేసీఆర్ ఎంఏ పూర్తి చేసి యూనివర్సిటీ నుండి బయటకు వచ్చాడు. ఎన్నో ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టిన కేసీఆర్ వాటిని తిరస్కరించి తన లక్ష్యం వైపు పరుగులు తీశాడు. సరిగ్గా అదే సమయంలో 1975లో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించబడింది. పీఎం ఇందిరాగాంధీ గారి చిన్న కొడుకు సంజయ్ గాంధీని ఎమర్జెన్సీ ఖల్నాయక్గా చెబుతుంటారు. సంజయ్ గాంధీ దేశవ్యాప్తంగా ఉన్న యువ నాయకులను ఒక దగ్గరకు చేర్చి సంజయ్ విచార్ మంచ్ పేరిట రాజకీయ శిక్షణ ఇస్తున్నాడు. ఆ వార్త విని కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి సంజయ్ విచార్ మంచ్ లో చేరాడు. సంజయ్ గాంధీ 20% యువకులను కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలిపాడు. అప్పట్లో ఈ నిర్ణయం ఒక సంచలనం. దేశాభివృద్ధి యువ నాయకులతోనే సాధ్యమవుతుందని సంజయ్ గాంధీ బలంగా నమ్మేవాడు. చంద్రబాబు నాయుడుకి కేవలం 28 ఏళ్ల చిన్న వయసులో ఎమ్మెల్యే టికెట్ రావడానికి కారణం సంజయ్ గాంధీ ఈ నిర్ణయమే. రేపో మాపో తనకు టికెట్ వస్తుందని, తన కల నెరవేరుతుందన్న ఆశతో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. కానీ అంతలోనే ఒక చేదు వార్త. 1980 జూన్ 23 విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించాడు. ఆ విమాన శకలాలతో పాటే రాజకీయ నాయకుడు కావాలన్న కేసీఆర్ కల కూడా తునకలైపోయింది. చేసేదేమీ లేక పెట్టబేడ చదువుకొని కేసీఆర్ సిద్దిపేటకు తిరిగి వచ్చేశాడు. కేసీఆర్ కి చిన్నప్పటి నుండి నందమూరి తారక రామారావు గారంటే పిచ్చి అభిమానం. ఆ అభిమానంతోనే తన కొడుక్కి తారక రామారావు అని పేరు పెట్టుకున్నాడు. 1982 మార్చి 29న అన్న ఎన్టీఆర్ గారు తెలుగు ఆత్మగౌరవం నినాదంతో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. తాను ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో కేసీఆర్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు. తెలుగు భాషపై కేసీఆర్ కు ఉన్న పట్టు, క్రమశిక్షణ అన్నగారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇంకేముంది, దేవుడు కరుణించాడు. తొలి ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ తరపున సిద్దిపేట నియోజకవర్గం నుండి పోటీ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నారు కేసీఆర్. పార్టీ టికెట్ దక్కిందని ఒక పక్క సంతోషంగానే ఉన్న తన గురువు మదన్ మోహన్ పైనే పోటీ చేయాల్సి రావడం కొంత బాధను కలిగించింది. రాజకీయాల్లో బంధుప్రీతులకు తావు లేదు కాబట్టి కేసీఆర్ సమరానికి సై అన్నాడు. పోరు పోటాపోటీగా నడిచింది. అందరి దృష్టి సిద్దిపేట నియోజకవర్గం పైనే. 1983లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చివరి విజయం గురువునే వరించింది. కేసీఆర్ కేవలం 877 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయితే 1984 ఆగస్టు 16న అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అయిన నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్ తో కుమ్మక్కై ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరవేశాడు. ఎన్టీఆర్ ను గద్దెదించి తనకు తాను ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నాడు. నెల రోజుల తర్వాత ఎన్టీఆర్ విశ్వాస పరీక్షలో నెగ్గి తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్నాడు. నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగిన ఆధిక్యతను తిరిగి సంపాదించుకునే ఉద్దేశంతో మార్చి 1985లో ప్రజా తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు ఎన్టీఆర్. ఈసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ విజయ డంకా మోగించాడు. ఇది కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి విజయం. 29 ఏళ్ల కేసీఆర్ తొలిసారి ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి నుండి కేసీఆర్ ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1989, 1994, 1999 వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగాడు.
1987లో ఎన్టీఆర్ కేబినెట్ లో మొదటిసారి మంత్రి అయ్యారు కేసీఆర్. 1995లో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను గద్దెదించి ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్నాడు. టీడీపీ నూతన నాయకత్వంలో ఊపిరి పోసుకుంటున్న రోజులవి. 1996లో ఒకసారి కేసీఆర్ కొంతమంది పార్టీ మిత్రులతో కలిసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూడడానికి వెళ్లాడు. ప్రాజెక్టు అధ్వాన స్థితిని చూసి కేసీఆర్ చలించిపోయాడు. ఆంధ్ర ప్రాంతానికి తీసుకెళ్లే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వైష్ణవాలయంలా కలకలలాడుతుంటే ఇది తెలంగాణ ప్రాజెక్ట్ అయ్యేపటికే కదా శివాలయం లాగా చిన్నబోయిందని తన అనుచరులతో చెప్పుకొని బాధపడ్డాడు కేసీఆర్. తన వెంట ఉన్న పార్టీ మిత్రులు, సార్ మీరు అధికార పార్టీ లీడర్ అయ్యుండి అట్లా మాట్లాడుతున్నారేంటి, రూలింగ్ పార్టీ మనదే కదా అన్నారు. ఏం రూలింగ్ పార్టీనయ్యా, తెలంగాణ లీడర్ల కోసం మీకు తెలియదు. బయటికి కదర్బట్టలతో దర్జాగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఎన్ని తూట్లున్నాయో మీకు తెలియదు. రోజు తెలంగాణ లీడర్లు ఎదుర్కొనే అవమానాలు మీకు తెలియదు. మా గోడు ఎవరికి చెప్పుకోవాలి, కక్కలేక మింగలేక బతుకుతున్నాం. అప్పుడు మరి ఎట్లా సార్, ఇట్లయితే ఎట్లా, ఎప్పటికీ మన బతుకులు అంతేనా అని వాళ్ళు అడిగారు. అప్పుడు కేసీఆర్ ఒక మాట చెప్పిండు, అన్యాయం, దోపిడీ, అణచివేత ఎక్కడైతే మితిమీరుతుందో తప్పకుండా అక్కడ ఏదో ఒక రూపంలో 100% తిరుగుబాటు వస్తుందని. మళ్ళీ తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. ఈసారి రాబోయే తెలంగాణ ఉద్యమానికి నేను నాయకత్వం వహిస్తానని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సాక్షిగా కేసీఆర్ శపథం చేశాడు. 1997లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ మళ్ళీ 1999 ఎన్నికల్లో గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ ని డిప్యూటీ స్పీకర్ గా నియమించాడు. ఇక్కడి నుండే కేసీఆర్ కి చంద్రబాబు నాయుడుకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని చెబుతుంటారు. ఆ రోజు నుండి మెల్లమెల్లిగా తన నియోజకవర్గంలోని క్యాడర్ ని పెంచుకుంటూ వచ్చాడు కేసీఆర్. ఏ పార్టీ కండువా వేసుకోకుండా ఇండిపెండెంట్ గా గెలిచే స్థాయికి చేరుకున్నాడు. 2000 సంవత్సరంలో తెలంగాణ సాధన కోసం ఓ ప్రత్యేక పార్టీ పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు. చడీ చప్పుడు కాకుండా ఆ దిశగా అడుగులు వేశాడు కేసీఆర్. 1969 ఉద్యమం ఎందుకు ఫెయిల్ అయింది, రేపో మాపో తెలంగాణ ప్రకటించబోతుండగా కొంతమంది ఉద్యమకారులు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు, ఉద్యమాన్ని అణచివేయడానికి ఢిల్లీ అధిష్టానం ఎలాంటి ఎత్తులు వేసింది, ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన ఉద్యమాలేంటి, ఎక్కడెక్కడ జరిగాయి, ఏ విధంగా పోరాడి వాళ్ళు విజయం సాధించారు అని క్షుణ్ణంగా ఉద్యమాల గురించి స్టడీ చేశారు. అలా పక్కా ప్లాన్ గా హోంవర్క్ చేసి నిర్ణయాలు తీసుకుంటాడు. కాబట్టి ఓటమి ఎప్పుడూ కేసీఆర్ దరిదాపుల్లోకి కూడా రావడానికి భయపడింది. తొలి విడత ఉద్యమం గురించి మరింత తెలుసుకోవడానికి కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ గారి తలుపు తట్టాడు. ఎప్పటికైనా తెలంగాణ తెచ్చి తీరుతానని చాణక్య శపథం చేసిన జయశంకర్ తలుపు తెరిచి కేసీఆర్ ని చూడగానే ఇప్పటికైనా శపథం నెరవేర్చడానికి ఓ యోధుడు దొరికాడని సంబరపడిపోయాడు. గురు శిష్యులు ఒక్కటయ్యారు, వ్యూహ ప్రతివ్యూహాలు రచించారు. కేసీఆర్ చిన్న పిల్లాడిలా జయశంకర్ గారి దగ్గర రోజుల తరబడి కూర్చొని తెలంగాణ పుట్టు పూర్వోత్తరాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. 6 నెలల శిక్షణ తర్వాత కేసీఆర్ కు తెలంగాణపై పూర్తి పట్టు వచ్చింది. తెలంగాణలో ఏ మూలలో ఏముందో, ఎక్కడెక్కడ ఏమేం అన్యాయాలు జరిగాయో సమస్తం కంఠస్థం అయిపోయాయి. అప్పుడు జయశంకర్ సార్ అన్నారు, ఇక మాటల నుండి చేతులలోకి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. కేసీఆర్, మేమంతా ఉద్యమకారులం, మేమంతా ఉద్యమం చేసి తెలంగాణను సాధించలేకపోయినాం. నువ్వు రాజకీయ నాయకుడివి, అదే నీ ఆయుధం. రాజకీయం వదిలిపెట్టి ఉద్యమం చేస్తే కత్తి మర్చిపోయి ఉత్త చేతులతో యుద్ధం చేసినట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలు వదిలిపెట్టకు. ఉద్యమకారులుగా మేమంతా నీ వెంట ఉంటాం. అప్పుడే మన తెలంగాణ కల సాకారం అవుతుందని జయశంకర్ సార్ చెప్పారు. ఎంత గొప్ప ఉపదేశమో కదా. అందుకే జయశంకర్ గారు ఇప్పుడు మన మధ్య లేకున్నా ఇప్పటికీ పదే పదే తలుచుకొని ఆయన పట్ల తనకున్న విధేయతను చాటుకుంటుంటారు కేసీఆర్. ఇక ఆ తర్వాత కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఎలా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాడు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.